మాకు ల్యాండ్ వచ్చేసి దాదాపు ఒక 2.5 ఎకరాలు ఉంది. ఆ పొలం చేసుకుంటూ డాడీ వాళ్ళు అమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు. 9th క్లాస్లో వచ్చేసి నేను మమ్మీ వాళ్ళకి వచ్చేసి ఆల్రెడీ మనకు స్కూల్ హాలిడేస్ వస్తుంది. హాలిడేస్ తర్వాత నేను కంపెనీల పోటీలో వర్క్ చేయడం జరిగింది. హైయర్ స్టడీకి వెళ్ళాలంటే ఇంటర్ చదవాలంటే మళ్ళీ మనకు డబ్బు లేదు, పూర్ ఫ్యామిలీ, తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. చదువుకుంటే లైఫ్లో సెటిల్ కావచ్చు అని ఆలోచన నాకు ఉండేది. తర్వాత ఏం చేసిన అంటే ఏదో ఒక పని తీసుకుంటే బాగుంటుంది. 10th క్లాస్ లోపలే ఒక ఆలోచన వచ్చింది. తర్వాత ఇంకా హైయర్ స్టడీ కోసం కావాలంటే మళ్ళీ డాడీ వాళ్ళని అడిగాను, ఇంటర్ కంప్లీట్ అయిపోయినా తర్వాత డిగ్రీ చేయాలి, తర్వాత ఏం చేయాలి, మళ్ళీ తన పైసలు ఇవ్వని డాడీ వాళ్ళకి ఇట్లా చెప్పడం జరిగింది. కానీ నాకు స్టడీ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. అదే డిగ్రీ ఇప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చేశాను ఆల్రెడీ. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలో చేద్దామంటే మనీ లేదు. తర్వాత ఆ విధంగా కొనసాగుతూ ఉంది. ఆ డిగ్రీ టైం లోపలే మా పెద్ద చెల్లె మ్యారేజ్ కావడం జరిగింది 2013 లోపల. అదే టైం లోపల ఏంటంటే కొంచెం ఇల్లు గిట్లా అప్పుడు గుడిసె ఉండే. ఏం చేసామంటే ఇల్లు కొంచెం స్టార్ట్ చేసాం. మళ్ళీ అప్పు తీసుకొచ్చినాం, ఒక 5 lakhs వరకు అప్పు తీసుకొచ్చాం. పెళ్ళైన తర్వాత చెల్లెపల్లి ఇట్లా ఆడేటప్పుడు డబ్బులు లేవు వాస్తవానికి. అంతకుముందుకే 5 లక్షలు అప్పు ఉండేది. మళ్ళీ చిట్టీలు వేసినాం. చిట్ ఫండ్లో చిట్టీలు వేసిన తర్వాత మళ్ళీ చిట్టీలు రావట్టి చాలా మ్యారేజ్ చేయడం జరిగింది. ఇంకా వేరే బయట కొంచెం జాబ్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో వేరే రెజ్యూమ్ పట్టుకొని చాలా కంపెనీలు తిరిగినట్టు. కొన్ని కంపెనీలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు వర్క్ చేస్తున్నాం. అక్కడ నార్మల్గా ఏంటంటే ఒక 10,000 అట్లా ఇస్తుంటే ఆ 10,000 శాలరీ కూడా సరిపోకపోతుంది. అప్పుడు వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు, వాళ్ళు ఇల్లు పెడతా ఉంటారు. ఇల్లు కట్టేటప్పుడు ఒక 5 lakhs ఉండే, చిన్నపిల్లకి ఒక 5 లక్షలు దాదాపు చిన్న పెళ్ళికి ఒక దాదాపు 5 లక్షలు కట్టింది. అంటే ఆల్మోస్ట్ ఒక 20 లక్షల దాకా అప్పు కావడం జరిగింది. 20 lakhs వరకు ఒక 6 months వరకు ఇట్లా పనిచేయడం జరిగింది కోళ్ళ ఫారంలో. ఇంకా ఇదంతా ఇబ్బంది అవుతూ ఉంది. ఇంకా కొంచెం బెటర్ లైఫ్ ఉంటే బాగుంటుంది, జీతం సరిపోవట్లేదని తర్వాత నేను అందులో సెర్చ్ చేస్తూ ఉన్నాను. అంటే దీనికంటే బెటర్ ఆప్షన్ ఉంటే బాగుంటుంది, కొంచెం బాగుంటుంది, జాబ్ చేసి ఒకరిపైన డిపెండ్ కావాలి, లైఫ్ మన జీవితం ఇలాగ ఉంటుంది, మళ్ళీ ఒకరి కింద పని చేయాలి. అట్లాంటి లైఫ్ మనకి ఎందుకు, సొంతంగా మనమే బ్రతకాలి, ఒకరిపైన డిపెండ్ కాకుండా ఓన్ బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది, ఇంకా కొంచెం బెటర్గా మంచి అవకాశం ఉంటే బాగుంటుందని నేను సెర్చ్ చేస్తూ ఉన్నాను. అదే క్రమంలో ఏమైందంటే మా ఫ్రెండ్ మమతా మేడం అని కొలిక్కుంటే తను ఉండే ఒకసారి ఫోన్ చేసింది. శ్రీను కొంచెం ఫ్రీ ఉంది, ఒకసారి ఇంటికి రండి, ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, ఒకసారి ఇంటికి రండి అని ఒకసారి ఇన్వైట్ చేసింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మన గ్రేట్ లీడర్ సింహాచ సార్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లాన్ చెప్పేటప్పుడు నేను వాస్తవానికి నమ్మలేదు. నేను చేసింది డిగ్రీ, తర్వాత MBA డిస్కంటిన్యూ చేసిన. ఇంతమంది లీడర్లు రోడ్ల పైన తిరుగుతారు, ఈ సబ్బుల షాపులు అమ్ముకుంటే పైసలు ఇంటికి వస్తాయి, వీళ్ళు ఏదో చెప్తారని నేను అనుకున్నాను, నా మనసులో అనుకున్నా. కానీ అక్కడ ఏంటంటే ఒక మమతా మేడం మీద కొంచెం నమ్మకం ఉండేది. నిజంగా ఇంత 50 మందిలో కనీసం ఒక్క పర్సన్ ఇట్లా జాయిన్ కాలేదు. ఇట్లా వస్తున్నాయి కదా, మరి ఏం చేస్తారు అడిగితే ఈయన నాకు ఎప్పుడు ఎంత ఇన్కమ్ వస్తుందని మా సార్ నాకు చెప్పేవాడు కాదు. అత్తమ్మ నాతో నువ్వు ఇంటి దగ్గర నువ్వు ఆయన గాలి తిరుగుతుంది మరి ఎట్లా అని. అయితే ఇట్లా ఇద్దరు బాగా గొడవలు అవుతున్నాయి. బాగా గొడవలు అయిన టైంలో అయితే ఇట్లా అంటుందా మరి ఎట్లా చేద్దాం అంటే ఇక ఆయనకు అల్లొల్లి భరించలేక ఎవరికి ఏం సమాధానం చెప్పుకోలేక అది అయినట్టు తాగిండు. కాబట్టి ఏంటంటే ఇట్లా మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం కదా, అదే హార్డ్ వర్క్ మనం ఎలాగైతే జాబ్ చేస్తున్నామో ఒక 8 to 8 hours కనుక మనం వర్క్ చేసుకోగలిగితే 100% మనకి ఈ బిజినెస్లో కూడా సక్సెస్ కావచ్చు కదా. మళ్ళీ ఇందులో నాకు నచ్చిందంటే సెక్యూరిటీ ఇన్కమ్ ఉంది, మనం ఉన్నా లేకుండా మనకు ఇన్కమ్ వస్తుంది కదా, అట్లా నాకు నచ్చింది. మంచి ఇన్కమ్ ఉండాలి, ఒక కారు ఉండాలి, ఒక లగ్జరీ హౌస్ ఉండాలని చాలా డ్రీమ్స్ ఉండేది. సార్ అంటే ఎట్లా ప్లాన్స్ చేసేవాడంటే బిజినెస్ పిచ్చే ఉంటాడు, మొత్తం ప్లాన్స్. పొద్దున 6కి వెళ్ళినంటే నైట్ 1 అవుతుండే 2 అవుతుండే కూడా. నా స్టార్ట్ అయితే వచ్చేసి మార్చి 2020 స్టార్ట్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. కార్ కోసం ప్లాన్ చేస్తూ ఉన్నాం. అదే మూమెంట్లో మనకు డిసెంబర్ మంత్ డైమండ్ అంటే అచీవ్మెంట్ అయ్యాయి. స్టార్ లోపల నా యొక్క ఇన్కమ్ వచ్చేసి 23,000. అదే డైమండ్ స్టేజ్ వచ్చేసి నా ఇన్కమ్ 55,000కి వెళ్ళింది. మళ్ళీ తర్వాత మనకు తంగెలపల్లి శ్రీనివాస్ సార్ అండ్ మనకు సలీం సార్ వీళ్ళు వచ్చేసి నేను ప్రతిసారి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. వీళ్ళ లైఫ్ స్టోరీ కావచ్చు, వీళ్ళు నాకన్నా ముందుకు దాదాపు 1 or 2 months మాత్రమే డిఫరెంట్ ఉంది. సార్ వాళ్ళకి అలాంటి సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
సార్ సక్సెస్ అవుతున్నప్పుడు నా వల్ల ఎందుకు కాదు అంటే ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను. అప్పటి నుంచి ఏం చేసిన అంటే మిషన్ 90 days అనేది స్టార్ట్ చేయడం లేదు. మీకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని పని చేయండి, లేకపోతే వేరే వాళ్ళ లక్ష్యం కోసం మనం పని చేయాల్సి వస్తుంది. నేను దీన్ని ఫాలో చేస్తున్నాను. నేను ఒక 15 సంవత్సరాల క్రితం ఒక ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేశాను, కానీ అక్కడ నా డ్రీమ్స్ అంటే ఏం ఫుల్ఫిల్ కాలేదు. బట్ వెస్టేజ్ లోపల 5 years ఒక ప్యాషన్గా బిల్డ్ చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు, ఎందుకంటే నాకు చాలా ఆనందంగా ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నాను. ఎందుకంటే ఈ బిజినెస్ లోపల హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ DUCD డబుల్ యూనివర్సిటీ గ్రౌండ్ డైరెక్ట్ అచీవ్మెంట్ కావడం జరిగింది. హలో లీడర్స్, నా పేరు జాల శ్రీనివాస్. నా పేరు భవాని ఫ్రమ్ గజ్వేల్, తెలంగాణ. నేను హౌస్ వైఫ్ గా ఉంటూ బిజినెస్ మా సార్కి హెల్ప్ చేస్తాం. మేము ఇద్దరం కలిసి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము. हमने 2 दिन एक जान बांधकर काम किया और DUCD बन गए.